హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ బిర్యానీ చూపించబోతున్నానండి. అదేంటంటే మనం రొటీన్గా చేసే బిర్యానీ కంటే ఇలా రెడ్ బకెట్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. పక్కా కొలతలతో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ మాత్రం బయట కొన్న బిర్యానీలోనే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 3 ఆనియన్స్ని, ఒక టమాటాని తీసుకున్నాను. బాగా కడిగేసి ఈ ఆనియన్స్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక టమాటాని ఇలా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఒక 5 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి. చూసారుగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా నలిగితే సరిపోతుందండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో చికెన్ని తీసుకున్నాను. బాగా కడిగేసి తీసుకున్నాను. ఇలా మీడియం సైజు పీసెస్ అయితే మనకి బిర్యానీకి బాగుంటుందండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, చిన్న స్పూను మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ని, అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని 1 గరిట ఆయిల్ వేసుకుంటున్నాను. స్పూన్స్లో అంటే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇలా ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చికెన్ అనేది స్పైసీగా టేస్టీగా వస్తుందండి. ఇంగ్రీడియంట్స్ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఈ చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుంది. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో బాస్మతి రైస్ని 4 గ్లాసెస్ తీసుకున్నానండి. అంటే మెజర్మెంట్స్లో కరెక్ట్గా 1 కేజీ తీసుకున్నాను నేను. కేజీ రైస్కి కేజీ చికెన్ అయితే సరిపోతుందండి. అప్పుడే మనకి కరెక్ట్గా బయట కొన్న బిర్యానీలా వస్తుంది. ఈ బియ్యాన్ని కడిగేసేసుకొని 3-4 టైమ్స్ ఇలా కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం చికెన్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే ఆయిల్ సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అడిగంటిపోతుందండి. మనం స్పైసెస్ని యాడ్ చేసేసాం కాబట్టి అడుగు పట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై అయిపోయి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుండగా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి చికెన్ అనేది రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని
పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి ఈ చికెన్ పీసెస్ని ఇలా తీసేసుకుందాం. మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఈ చికెన్ పీసుల్ని ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తాన్ని దగ్గరగా అనుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని తీసుకున్నానండి. పెద్ద బౌల్ అయితే మనకి కేజీ రైస్కి సరిపడా బౌల్ తీసుకోవాలి. దీంట్లోనే ఆయిల్ వేసుకొని ఇలా బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని పొడవుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే తురుముకున్న కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ ఇందులో వేసుకొని ఈ పేస్ట్ అనేది మనకి ఫ్రై అయిందే కాబట్టి 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఈ మసాలా మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. కరెక్ట్గా 4 గ్లాసెస్ వాటర్కి 8 గ్లాసెస్ వాటర్ పడతాయండి. ఇలా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీనికి సరిపడా ఇప్పుడు మనం కళ్ళుప్పుని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇలా కళ్ళుప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బాయిల్ అవుతుండగా ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా ఇలా రైస్ని సపరేట్ చేసేసి ఈ రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఇలా వేసేసుకొని నిదానంగా ఈ రైస్ని కలుపుకోవాలండి. గరిటెతో ఒకసారి కలిపేసేసుకొని కుక్ చేసుకుందాం. ఈ రైస్లోని వాటర్ అంతా ఇలా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వాటర్ ఉండకుండా కొంచెం వాటర్ ఉండగా మనం ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని రైస్ మొత్తాన్ని దీనిపైన మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చికెన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం తురుముకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. మనం నెయ్యి అనేది ఇప్పుడు వరకు అస్సలు వాడలేదు కదా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పైన ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలండి. పది నిమిషాల తర్వాత మనం ఇలా మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం డ్రైగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొంచెం వాటర్గా అనిపిస్తే కనుక మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రైస్ అయితే పూర్తిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రెడ్ బకెట్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎవ్రీ సండే మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇలా ఎగ్తో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.